నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అది ప్రస్తుత శ్రీలంక సమీపంలో కొనసాగుతుంది. ఈ ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మరికొద్ది గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న వారం రోజులు ఆంధ్ర రాష్ట్రంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. దిత్వా తుఫాన్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాష అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది ప్రస్తుతం శ్రీలంక సమీపంలో కొనసాగుతుంది. ఉత్తర వాయు దిశగా కదులుతూ మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నవంబర్ 29 అంటే ఈ రోజు రాత్రి నుండి డిసెంబర్ 4 వరకు ఏపీపై తమ పంజా విసరనుంది ఈ తుఫాను. దీనికి తిత్వా సైక్లోన్ అని పేరు పెట్టారు. మొత్తం మీద చూసుకుంటే ఈ తుఫాను ప్రభావము ఆంధ్ర రాష్ట్రంపై పూర్తి స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దక్షిణ కోస్తాంధ్ర, తిరుపతి, నెల్లూరు, దక్షిణ ప్రకాశం ప్రాంతాల్లో నవంబర్ 30 రాత్రి నుండి ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సైక్లోన్ ప్రభావంతో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 2 వరకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. డిసెంబర్ 3 మరియు డిసెంబర్ 4 తేదీ వరకు ఈ తుఫాన్ ప్రభావం ఉంటుంది కాబట్టి వర్షాలైతే కొనసాగుతాయి. ముఖ్యంగా చూసుకుంటే శ్రీవారి సన్నిధిలో ఉన్న తిరుమలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రకాశము, బాపట్ల, ఎన్టీఆర్, కోనసీమ, కాకినాడ, ఏలూరు, గుంటూరు, పల్నాడు, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో డిసెంబర్ 1, డిసెంబర్ 2 తేదీల్లో కుండపోత వర్షాలు ఉంటాయి. అయితే ఈ ప్రాంతాల్లో డిసెంబర్ 2 నుండి వర్షాలు తగ్గుముఖం పడతాయి. తెలంగాణ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, సముద్ర తీరానికి బంగాళాఖాతం దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. విజయవాడ, గుంటూరు, ఏలూరు ప్రాంతాల్లో ఖచ్చితంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైజాగ్, విజయనగరము, శ్రీకాకుళము, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురము, అనకాపల్లి ఇక్కడ ప్రధానంగా డిసెంబర్ 2న వర్షాలు ఉంటాయి. అయితే డిసెంబర్ 1 వైజాగ్, అనకాపల్లి ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉంటాయి. తిత్వా సైక్లోన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఉండకపోవచ్చు. మేఘావృతమై చల్లని వాతావరణంతో పాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయి. వాతావరణంలో జరిగే మార్పులు, తుఫాన్పై ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తుంది మా ఛానల్. చూస్తూనే ఉండండి టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. నమస్తే, ఇది టైమ్9 తెలుగు.